అదే సార్ రెడీ సార్ అరవింద్ గారు మేము ఇంకా ఉన్నాం సార్ అదే గారు 1 2 3 సార్ అరవింద్ గారు ఇంకా ఉన్నాను సార్ ఎప్పుడు ఎన్ని ఫోటోలు ఉన్నాయి చేసాం సార్ నాకే పిలిచింది మీద సార్ రెడీ సార్ రెడీ 1 2 సార్ ఇలా సార్ ఒకసారి సార్ ఒకసారి ఇలా సార్ అరవింద్ గారు పెట్టింది వచ్చిపోయింది What should I talk? What should he talk? We don't know anything. You said you can manage it there. Sir, ఇది చాలా సింపుల్ పాయింట్ సార్ కూడా సింపుల్ సో అంటే బేసికలీ 4 పాయింటర్స్ సార్ Teja? So much media friends for being here. సో ఇవాళ ఈవెంట్ ఎజెండా ఏంటంటే ఇప్పటిదాకా ఆహా ఒక 1 year జర్నీ కంప్లీట్ చేసుకుంది. సో ఇప్పటిదాకా మేము ఏమేం చేసాము, ఇప్పుడు ఏం జరుగుతోంది, ఇంకా ముందు ఏం జరగబోతోంది అన్నీ డిస్కస్ చేసుకునే ప్లాట్ఫామ్ ఇది వాళ్ళ. సో దీని గురించి ఈవెంట్ స్టార్ట్ చేయడానికి మా CEO అజిత్ గారిని స్టేజ్ మీదకి పిలవాలనుకుంటున్నాను, ఆహ్వానిస్తున్నాను. అజిత్, ప్లీజ్ జాయిన్ us onto the stage. I think we just announcing ఈ 1 year anniversary సందర్భంగా ఆహా అవార్డ్స్ అనౌన్స్ చేస్తున్నాము. ఐ థింక్ లాస్ట్ 1 year మన ఆహాలో వచ్చిన కంటెంట్ అంతా కూడా ఒక పబ్లిక్ ఓటింగ్ ద్వారా వీఆర్ గోయింగ్ టు అనౌన్స్. ఐ థింక్ డీటెయిల్స్ ఐ విల్ ఆస్క్ అజిత్ టు టెల్ మోర్ ఇన్ డీటెయిల్. Can we get the logo up? See? Madam called you and told you. ఆహాని ఇంత దూరం తీసుకెళ్ళిన మొట్టమొదటిగా మీడియాకి నా ప్రత్యేక అభివందనాలు తెలుపుకుంటూ ఈ స్పీచ్ ప్రారంభిస్తాను. దీన్ని మీరు ఇంత తక్కువ కాలంలో ఇంత దూరం దీన్ని తీసుకెళ్ళి ఇందులో వచ్చిన ప్రతి షో గురించి, ప్రతి ఈవెంట్ గురించి మీరు దాన్ని రాస్తూ చూపిస్తూ దీన్ని చాలా ఓపికగా మీరు ముందుకు తీసుకెళ్ళి మేము ఈరోజు ఇలా ఇంత హైట్లో ఉండడానికి
ప్రప్రద కారణమైన మన మీడియాని తలుచుకుంటూ నెక్స్ట్ ఇవాళ అంటే ఒక బిడ్డ పుడితే మొదటి పుట్టినరోజు చాలా హడావిడిగా పెద్దదిగా చేస్తాం. కానీ ఈ బిడ్డ పుట్టడానికి కారణమైన కొంతమంది ముఖ్యమైన వాళ్ళు ఊళ్ళో లేరు. సో అందుకని మీడియాతోటి ఇలా పంచుకొని కొంతమంది స్నేహితులు ఒక చోట కలుసుకుని దీన్ని సింపుల్గానే సమరం చేస్తున్నాం. కాకపోతే ఇంతటి విజయాన్ని మీ ముందుకి ప్రజల ముందుకి తీసుకొచ్చి చెప్పుకోకపోతే మనసు తృప్తి ఉండదు. అందువల్ల ఇది ఎంతటి విజయం సాధించాము అనే గర్వం కన్నా మీరందరూ దీన్ని ఇంత దూరం తీసుకొచ్చారు అన్న కృతజ్ఞతాభావంతో మీ ముందుకు వచ్చి మీ అందరికీ మేము వందనాలు చెప్పకపోతే మాది తప్పు అవుతుంది. అందువల్ల మీరు ఇంత దూరం తీసుకొచ్చినందువల్ల ఈ నంబర్స్ చూశారు కదండి. మేము ప్రారంభించేటప్పుడు బిజినెస్ రిపోర్ట్ అని ఎనాలిసిస్లని ఇవన్నీ వేస్తాం కదా. మీకు ఇతరులు చెప్పని మా ఆఫీసులో వెనకాల భాగంలో ఉండే కొన్ని నిజాలు చెప్తాను. మేము ఇక్కడ ఈ చూపించిన నెంబర్స్ 2022 మార్చికి రీచ్ అవ్వాలనుకున్న నెంబర్సు థ్యాంక్ యూ ఆల్ ఇప్పుడు రీచ్ అవ్వాలి. మేము అప్పుడు రీచ్ అవ్వాలనుకున్న నెంబర్సు మీరు మీ ఆదరణ వల్ల ఇక్కడికి ఇంత త్వరగా రీచ్ అయ్యాం. ఇంత స్పీడులో దీన్ని ఇలా తట్టుకొని ఈ స్పీడు సాధించడానికి నేను మా పార్ట్నర్స్ కాకుండా నేను మొట్టమొదటిగా మా ఆహాలో మా టీం పగలు రాత్రులు అనకుండా ఒక టైం అని లేకుండా పనిచేశారు. వాళ్ళకి నా ఫస్ట్ కృతజ్ఞతలు చెప్తాను. వాళ్ళందరినీ ఒక రాక్షసుడు వాళ్ళందరినీ నడుపుతూ ఉంటాడనమాట. అతనే ఈ CEO అంటాడు. నేను ముద్దుగా పెద్దవాడిని కనుక నాకు కొడుకు లాంటి వాడు. అందువల్ల నేను ఒక చిన్న రాక్షసుడు అని ముద్దు పేరు పెట్టుకున్నాను. ఎందుకంటే అతను అలాంటి రాక్షస పనులు చేస్తూ ఉంటాడు. నన్ను కూడా ఒక్కొక్కసారి తోసుకుని వెళ్ళిపోతూ ఉంటాడనమాట. అందుకని అతను అంత అగ్రెసివ్గా అలా చెయ్యకపోతే ఇది ఇంత దూరం వచ్చి ఉండేది కాదు. థ్యాంక్ యూ అజిత్ పర్టికులర్లీ. అండ్ ఫస్ట్ ఐ డెంట్ థ్యాంక్ ఎనీబడి ఎల్స్, ఐ థ్యాంక్డ్ అవర్ టీమ్. ఐ థింక్ దే విల్ సీ దిస్. థ్యాంక్ యూ. ఈ తర్వాత మాకు స్టేజ్ మీదకి రాకుండా మీకెవరికీ కనపడకుండా మా అందరికీ వెనకాల బలం కింద ఉన్నది రామేశ్వరరావు గారు. ఆయనకి ఈ స్టేజ్ మీద నేను కృతజ్ఞత చెప్పుకోకపోతే తప్పు అవుతుంది. బిగ్ థ్యాంక్ యూ రామేశ్వరరావు గారు. బిగ్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఈజ్ ద మ్యాన్ బిహైండ్. హీ వోంట్ కమ్ టు పబ్లిక్ జనరల్లీ అండ్ హీఈస్ ఇన్ ఎ టెంపుల్ టూర్ నౌ. ఇక్కడ లేరు, టెంపుల్ టూర్లో ఉన్నారు. ఆయన ఆధ్యాత్మిక చింతన ఎక్కువ. అటువంటి అందరూ వెనకాల ఉండి ఇలా నడిపించకపోతే ఇంత దీనికి రాదు. మొట్టమొదటిగా ప్రేక్షకులతో పాటు ఇప్పుడు గతం ఇది 2 భాగాలుగా చేస్తే లాస్ట్ 1 ఇయర్గా మేము ఎన్ని అవస్థలు పడి ఈ కంటెంట్ని ఇలా ఎందుకంటే పాండమిక్లో తీసుకురావడానికి ఒక న్యూ వేదో డిస్కవర్ చేయకపోతే మన ప్రోగ్రామ్స్ ఏమీ ఉండవు, మన ఆహాన్ని ముందుకు తీసుకెళ్ళడం కుదరదు అని అందరూ బ్రెయిన్ స్టార్మ్ చేసి కొత్త వినూత్న పద్ధతిలో దీన్ని ఆడియన్స్ని ఎలా ఎంగేజ్ చేయాలి, ఆడియన్స్కి ఏమి ఇంట్రెస్ట్ ఉంటుంది, ఆ ఇంట్రెస్ట్ని మనం ఇవాళ షూటింగ్లు ఆగిపోయిన సందర్భంగా ఎటు నుంచి ఎటు తీసుకొస్తే ప్రతి 15 రోజులకి మనం ఒకటి ఆ ప్లాట్ఫామ్ మీద ప్లేస్ చేయగలం అని ఇలా ఆలోచించిన ఆ టీం అందరికీ, ఆ తర్వాత ఆ షోస్ 1 ఇయర్లో తీసుకొచ్చిన టీంకి, ఆర్టిస్టులకి, డైరెక్టర్లకి అందరికీ నా కృతజ్ఞాభినందనలు తెలుపుతున్నాను. నెక్స్ట్ 1 ఇయర్ అంటే లాస్ట్ 1 ఇయర్ ఈజ్ ఎగ్జైటింగ్ జర్నీ ఫర్ అస్. బట్ నెక్స్ట్ 1 ఇయర్ 4th గేర్ వేసాం. నెక్స్ట్ ఇక స్పీడు పెంచి ఇది మీరు
మొన్నటి వరకు వచ్చిన మంచి చిత్రాల్లో మన హీరో కూడా ఉన్నాడు. ఆ మంచి చిత్రాలే కాకుండా పెద్ద చిత్రాల్లో కూడా, అంటే క్రాక్ లాంటి చిత్రాల్లో కూడా మనం ఈ ఆహాకి తీసుకొచ్చినందువల్ల మనకి ఇంకొక మెట్టు పెరగడానికి క్రాక్ తప్పకుండా ఉపయోగపడింది. అలాగా మనకి ఇంకా ఎగ్జైటింగ్గా ఉండే పెద్ద పెద్ద సినిమాలు ఆహాలో రాబోతున్నాయి ఈ సంవత్సరం నేను చెప్పడానికి ఆనందపడుతున్నాను. పెద్ద పెద్ద సినిమాలు రాబోతున్నాయి, పెద్ద పెద్ద షోస్ రాబోతున్నాయి. మనం పెద్ద పెద్ద హీరోయిన్స్, మంచి హీరోస్ చేసే షోస్ కూడా ఆహాలో రాబోతున్నాయి. మొన్నే మా సంవత్సరం ఏం చేయబోతున్నాం అని ఒక ఏసీ చూపించి మిమ్మల్ని మళ్ళీ అదంతా చెప్పి ఏంట్రా బాబు ఈయన అని అనుకుంటారేమో. నేను ఆ వరస చెప్పటం లేదు. కాకపోతే మీరు ఈ 1 year ఈ చూపించిన నంబర్లకి 2 రెట్లు 3 రెట్లు ఆ నంబర్స్ ఉంటాయని, మీరు ఇంత గొప్పగా దీన్ని ఆదరించబోతారనే నమ్మకంతో, మీ మీద నమ్మకంతో మేము ఈ ఆహాని ముందుకు తీసుకెళ్తాం. మీరు మీ ఎక్స్పెక్టేషన్స్కి తగిన రీతిలో దీన్ని నిలబెట్టడం అని చెప్పి మీకు మేము ప్రామిస్ చేస్తున్నాం. నాకేదైనా వీడియో ఉందా? నేను చెప్పాల్సిన వీడియో ఏదైనా ఉందా? ఇందాకేదో అంటున్నావు ఉందా? ఆ వీడియో వేసేయండి అమ్మా. కేక్ రెడీగా ఉందా? ఉందా? ప్రతి పుట్టినరోజుకి కేక్ కట్ చేసుకోవడానికి మనకు ఒక పరిపాటి, మనకు ఒక ఆనందం. అది ఆ కేక్ నువ్వు తీసుకొస్తే నేను ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ తీసుకొస్తారమ్మా కేక్? వస్తుంది సార్, కేక్ వస్తుంది. దీనికి ముందు నువ్వు చెప్పేది ఏదైనా ఉందా? లేదు సార్. నువ్వు చెప్పిన ప్రకారం నేను నడుస్తున్నావు. చెప్పు. లేదు, కేక్ వచ్చేలోపు మన స్టార్స్ వచ్చారు, వాళ్ళతో కూడా కాసేపు మాట్లాడుకుంటే బాగుంటుంది. కేక్ పెట్టిన తర్వాత మాట్లాడాలేమో అనుకున్నాను. నువ్వు ఇందాక చెప్పిన దాన్ని బట్టి నాకు అలా అంటే వచ్చేసరికి 1 second గ్యాప్ వచ్చింది కదా సార్, ఆ గ్యాప్ కవర్. నేను వెయిట్ చేస్తున్నది ఇంకొక ముఖ్య స్నేహితుడు నాకు ఇక్కడ ఉన్నాడు. అతన్ని పిలిచి మాట్లాడించిన తర్వాత ఆ కేక్ వచ్చిన తర్వాత పిలుద్దాం అనుకున్నాను. ఓకే, వంశీ కేక్. సరే పర్వాలేదు, ఆగు. కేక్ వచ్చేసింది సార్, మనం మాట్లాడుతుండగా కేక్ వచ్చింది. ఉండమ్మా. నాకు ఈ ప్రయాణంలో పాండమిక్ అంటే నాకు అంతకుముందు జూమ్ ఉంటుందని విన్నాను. నాకు ఈ పాండమిక్ వచ్చే వరకు నేను జూమ్ కాల్ అనేది మాట్లాడలేదు. దాని తర్వాత యావరేజ్ రోజుకి 5-6 గంటల చొప్పున సంవత్సరం మాట్లాడినప్పటికీ ఈ మార్చి 18కి. సో అటువంటి జూమ్ కాల్స్లో నన్ను అన్ని పనులు చేయించారు. ఒక పార పలుగు తీసుకుని అందులో జూమ్లో ఏం చేయలేం కనుక నన్ను అలా వదిలేశారు. కానీ మా ఆహా టీము అట్లా పని చేయించారు. అటువంటి టైంలో నాకు హెవీనెస్ ఫీల్ అయ్యి ఇంకొకళ్ళు మనకు వచ్చి హెల్ప్ చేస్తే బాగుంటుంది అని నేను మా రామ్ కలిపి దీనికి సరైన మనిషి, మనకి స్నేహితుడు, మన అంటే ఇంట్రెస్ట్ ఉన్నవాడు, ఈ మీడియాలో ఒక అవగాహన ఉన్నవాడు, ఒక మంచి డైరెక్టరు, ఒక మంచి స్నేహితుడు, ఒక మంచి ఆత్మీయుడు అయిన వంశీని తీసుకొద్దామని వంశీని వెళ్ళి తీసుకొచ్చి అడిగితే వంశీ ఒప్పుకుని దీనికి చాలా హెల్ప్ చేస్తున్నాడు. అటువంటి వంశీని ఒకసారి వచ్చి 2 మాటలు మాట్లాడాల్సింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆల్వేస్ ఐ టేక్ యువర్ మీ మాటలన్నీ బ్లెస్సింగ్సే నాకు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మీ సినిమాలు చూసి పెరిగి ఈరోజు మీతో ఈ స్టేజ్ పంచుకోవడం నిజంగా ఐ థింక్ ఇట్స్ అన్ ఆనర్ బై ఇట్ సెల్ఫ్. ఫస్ట్లీ ఐ థింక్ టుడే ఈస్ ద డే టు థ్యాంక్ ఎవ్రీబడి. ఎందుకంటే ఐ బీన్ అ పార్ట్ ఆఫ్ ఆహా సిన్స్ లాస్ట్ 10 months, 10 నెలలు అయింది. అండ్ ఫస్ట్ థ్యాంక్స్ టు ఐ థింక్ అరవింద్ గారు ఫర్ దిస్ బ్రిలియంట్ ఐడియా, బికాజ్ ఆ ఇన్సెప్షన్ ఐడియా ఆయనదే. అండ్ ఆ తర్వాత ఆఫ్ కోర్స్ రామేశ్వరరావు గారు అండ్ రామ్ ఫర్ బ్యాకింగ్ అప్ ద ఐడియా. అండ్ దెన్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ కేమ్ ఇన్ విత్ ద CEO అజిత్ ఠాకూర్ ఐ థింక్. ఎందుకంటే ఎప్పుడైనా ఒక 3 I's చాలా ఇంపార్టెంట్ ఏ బిజినెస్ మోడల్కైనా. ఐడియేషన్, ఇంప్లిమెంటేషన్ అండ్ ఇంపాక్ట్ అని నమ్ముతాను నేను. ఇంతకుముందు కూడా చెప్పాను. సో ద ఐడియేషన్ స్టార్టెడ్ ఫ్రమ్ అరవింద్ గారు అండ్ రామ్
And then implementation started from Ajit, and the impact was given by the AHA team అనుకుంటున్నాను నేను. సో ఈరోజు నిజంగా ప్రెస్ మిత్రులకి అందరికీ ఐ థింక్ వీ షుడ్ థ్యాంక్ యూ అ లాట్, ఎందుకంటే యు ఆర్ ద బ్రిడ్జ్ బిట్వీన్ మాకు ప్రేక్షకులకు మధ్యలో. అండ్ అఫ్ కోర్స్ అప్పుడప్పుడు మీరు మెచ్చుకుంటారు, అప్పుడప్పుడు మీరు తిడుతూ ఉంటారు. అండ్ వీ టేక్ దట్, బట్ వీ ఆల్వేస్ ట్రై ఫర్ యువర్ అప్రిసియేషన్, అది మాత్రం నేను చెప్పగలను. ఎందుకంటే వి జస్ట్ స్టార్టెడ్, అక్కడక్కడ తప్పుడు అడుగులు పడుతూ ఉంటాయి, సో మమ్మల్ని మన్నించి. బట్ ఆర్ మోటివ్ ఈజ్ ఓన్లీ వన్ థింగ్, టు గివ్ యూ అ గ్రేట్ ఎంటర్టైన్మెంట్ అండ్ తెలుగు ఎంటర్టైన్మెంట్ 100%. ఎందుకంటే ఇందాక అరవింద్ గారు చెప్పినట్టే, ఎక్కడో సంవత్సరం కింద అనుకున్న నంబర్స్కి ఇప్పుడున్న నంబర్స్కి ఒక 4-5 రేట్లు ఎక్కువ ఉందంటే అది నిజంగా తెలుగు ప్రేక్షకుల వల్లే. మీరు మళ్ళీ మళ్ళీ ప్రూవ్ చేస్తున్నారు దట్ ఇఫ్ యూ గివ్ యూ a good entertainment, you don't mind subscribing, and today you've seen the numbers. So I really like to thank everybody who's behind this and the whole team of AHA and Telugu ప్రేక్షకులకి. మీరు అందరూ లేకపోయి ఉంటే ఇక్కడికి నిజంగా మేము ఇక్కడ ఉండేవాళ్ళం కాదు. And very proud of to be a part of this. And thank you sir, thank you Ram, thank you Arvind garu, and thank you Ajit and the whole team of AHA for making me a part of this and supporting me in the way that I can, because this is a new medium for me too. నేను కూడా టీంతో కానీ అజిత్తో కానీ అరవింద్ గారితో కానీ ఎక్కడైనా ఏమన్నా తప్పులు జరుగుంటే నన్ను మన్నించమని కోరుతూ, ఐ థింక్ దిస్ ఇస్ జస్ట్ ద బిగినింగ్. యాజ్ అరవింద్ గారు సెడ్, దిస్ అ లాట్ మోర్ టు సెలబ్రేట్ ఇన్ ఫ్యూచర్. థ్యాంక్ యూ సో మచ్. చూసిన తర్వాత 55 మిలియన్ యూనిక్, 52 మిలియన్ అని చూశాను. డౌట్ వచ్చి ది వరల్డ్ తెలుగు పాపులేషన్ చూస్తే 75 మిలియన్ అని ఉంది సార్. దాంట్లో 55 అంటే 40%. 40% of all Telugu people are watching AHA in 1 year. So this is not a normal number. It's amazing. It's extraordinary. I'm very lucky, very honored to be a part. In the past also. దీనికి ఎక్స్టెన్షన్ ఒకటి చెప్పాలి. బెంగళూరులో కన్నడిగాస్, తమిళనాడులో తమిళియన్స్ కూడా దీన్ని చాలామంది డౌన్లోడ్ చేసుకుని ఈ కంటెంట్ చూస్తున్నారు. వాళ్ళు మాకు ఇన్స్పిరేషన్గా వేరే లాంగ్వేజ్ స్టార్ట్ చేయండి అని ఒక ఇన్స్పిరేషన్ కూడా ఇస్తున్నారు. అయితే నెక్స్ట్ ఇయర్కి 55 మిలియన్ 550 మిలియన్ అవ్వాలని కోరుకుంటున్నాను సార్, డెఫినెట్లీ. సో అంటే ఒక రీజనల్ ప్లాట్ఫామ్ ఓటీటీ వేరే రీజనల్ లాంగ్వేజెస్ని మార్చి తెలుగులో చూడండి అని చెప్పడం, ఇట్స్ రియలీ గ్రేట్ సార్. అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ రామ్. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ ద ఆపర్చునిటీ. అండ్ 1 ఇయర్లో నెక్స్ట్ సెకండ్ ఇయర్ బర్త్డేకి అజిత్ ఠాకూర్ గారు ఫుల్గా తెలుగులో మాట్లాడాలని కోరుకుంటున్నాను. అందరి లైఫ్లో ఆహా ఉండాలి, అందులో మేము ఉండాలి. థ్యాంక్ యూ. పాత్రికేయ సోదరులకు నమస్తే. మీ సపోర్ట్ ఉన్నందుకు చాలా చాలా థ్యాంక్స్. బహుశా 4-5 ఏళ్ల క్రితం వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్తే. రామన్న, రామ్ సార్ నమస్తే, అండ్ అరవింద్ గారు నమస్తే సార్. 4-5 years ఎగో బహుశా మెయిల్ లాంటి సినిమా ఒక ప్రొడ్యూసర్కి చెప్పి ఒప్పించి దాన్ని సినిమాగా తీర్చిదిద్దడానికి బహుశా అంత సుముఖంగా ఉండకపోయి ఉండొచ్చు. కానీ ఇవాళ మెయిల్ లాంటి ఒక సినిమా ఆహా లాంటి ప్లాట్ఫామ్ మీద ఇంత బాగా నడుస్తుందంటే నిజంగా చాలా గొప్ప విషయం. ఇక్కడ ఎంతమంది ఈ ఆహాని ముందుకు తీసుకురావడానికి ఎంతమంది కృషి చేస్తున్నారో, అలాగే ఇలాంటి ఐడియాస్ రాయొచ్చా రాయకూడదని ఇంకెంతోమంది రచయితలు, దర్శకులు వాళ్ళ కంప్యూటర్ మానిటర్ మీద అలా కూర్చుని ఉన్నారు. ఐ థింక్ గో ఫర్ ఇట్. దిస్ ఇస్ ద బెస్ట్ టైమ్ ఫర్ బీయింగ్ ఒక యాక్టర్ అవ్వడానికి. నాకు తెలుసు సుహాస్, నేను ఎప్పుడెప్పుడు అలాగ ఆడిషన్లు ఎలా కష్టపడ్డా వీడియోస్ అవన్నీ చూస్తూ ఇవాళ ఇంత పెద్ద దిగ్గజాల మధ్యలో మేమందరం ఉండి మాట్లాడగలుగుతున్నాం. అది గొప్ప విషయం. సో సరైన టాలెంట్కి సరైన వేదిక దొరుకుతుంది ఆహాలో అని నమ్ముతున్నాను. అండ్ నేను దానికి ఒక ఎగ్జాంపుల్, సుహాస్ కూడా అలాగే ఎగ్జాంపుల్, అండ్ నందిని ఆల్సో డెఫినెట్లీ. ముందుగా థ్యాంక్ యూ అరవింద్ గారు, అలాగే రామ్ గారు, రామేశ్వర గారికి, అందరికీ ఇలాంటి ప్లాట్ఫామ్ కలిగించినందుకు, తెలుగులో భాషని, తెలుగు సినిమాని ముందుకు నడిపిస్తున్నందుకు చాలా థ్యాంక్స్. అండ్ థ్యాంక్ యూ. ఇతను చెప్పిన దానికి క్యూగా తీసుకుని ఒక చిన్న విషయం చెప్పదలుచుకున్నాను. ఇది ప్రజల్లోకి వెళ్ళడం కూడా చాలా ముఖ్యం. ఈ ఆహా వచ్చిన తర్వాత సినిమాకి ఇంకా మేము చేరలేక మధ్యలో ఉన్నాము, మా దగ్గర చాలా టాలెంట్ ఉంది అని కొంతమంది నిపుణులు నిజంగానే
సినిమాని ఎలా అందుకోవడమో తెలియదు, చాలా టాలెంట్ ఉంటుంది వాళ్ళ దగ్గర. అటువంటి రాసేవాళ్ళని కానీ, తీసేవాళ్ళని కానీ, డైరెక్టర్స్ని కానీ అందరినీ, అంటే ఇంకా సినిమాకి మేము చేరడానికి ఒక మెట్టు ఉంది అంటే ఆ మెట్టు మాదే అని చెబుతూ ఆ మెట్టు మీదకి వచ్చి మీ ప్రజ్ఞత చూపించమని మేము కొత్త దర్శకుల్ని, కొత్త రైటర్స్ని, దిస్ ఈజ్ ఎ వెరీ డిఫరెంట్ వే ఆఫ్ రైటింగ్, అది చాలామంది యంగ్స్టర్స్కి అర్థమవుతుంది, చాలా బాగా రాస్తున్నారు, వాళ్ళందరినీ వచ్చి మా ఆహా తలుపు తట్టమని కోరుతున్నాను. థ్యాంక్ యూ. అండ్ హ్యాపీ బర్త్డే ఆహా. ఆహా టర్న్ 1 సక్సెస్ఫుల్గా 1 year కంప్లీట్ చేశారు. అండ్ సార్ థ్యాంక్ యూ సో మచ్. మాలాంటి ఎంతో మందికి ఆపర్చునిటీ వచ్చింది ఆహా వల్ల. అండ్ మన తెలుగు వాళ్ళ కోసం 100% ఎంటర్టైన్మెంట్ అందిస్తుంది ఆహా. సో ఇలాంటి ఎన్నో యానివర్సరీస్ చాలా గడుపుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.